సో ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఈ బ్యాక్ స్టేజ్ అనేది ఏం జరుగుతుంది అనేది నేను కొన్ని నా సెల్ ఫోన్లో రికార్డ్ చేసి నేను మీకు పంపిస్తాను. నందు నీ నడుముకి ఏం పెట్టారు లూజ్ అయిందని? బ్యాక్ ఇస్ ఎ హుక్. వాట్ ఏ క్రియేటివిటీ, సూపర్. థ్యాంక్ యూ శశి మాస్టర్, ఆల్ ది బెస్ట్. నందిని, సో మచ్ హార్డ్ వర్క్. చర్మం లేచిపోతుంది ఇక్కడ పాపం. ఓకే ఓకే ఓకే. వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అవుతుంది మీ అందరితో నేను మాట్లాడి. మెయిన్గా ఏంటంటే నా కొత్త సీరియల్, మా వారి సీరియల్, అండ్ అలాగే మా పాప రాజనందిని కొత్తగా ఇప్పుడు ఢీ ప్రోగ్రాంలో తను పార్టిసిపేట్ చేస్తుంది. సో మీ అందరు కూడా చూస్తున్నారు. మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ కూడా తనతో ఉన్నాయని చెప్పేసి నమ్ముతున్నాను. తను కూడా చక్కగా చేస్తోంది. నాకు తెలిసి మీరందరూ ఎపిసోడ్స్ కూడా చూసుంటారు. నేనైతే నిజంగా నేను మా వారైతే మా ఆనందానికి హద్దులు లేవని చెప్పాలన్నమాట. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే దానికి చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ అనేది చాలా ఇష్టం. మీరు కూడా దాని రీల్స్ అన్నీ కూడా చూసి తను ఎంకరేజ్ చేస్తూ చక్కగా కమెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో దానికి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో అది కూడా ఢీ లాంటి ఒక పెద్ద గేమ్ షోలో అది పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చాలా గర్వంగా ఉంది యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా కూడా మీ వల్లే సాధ్యం. సో డెఫినెట్గా తన్ని మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలామంది అడుగుతున్నారు, ఢీ ప్రోగ్రామ్ నందిని చేస్తుంది కదా, సో బ్యాక్ స్టేజ్ తను ఎలా ఉంది, తన రిహర్సల్స్ ఎలా అవుతున్నాయి, కొంచెం BTS ఇవన్నీ కూడా నాకు చూపించండి అని చెప్పేసి నందిని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. కొంతమంది యూట్యూబ్లో నాకు కూడా మెసేజ్ చేస్తారనమాట. సో దానికోసం నన్ను ప్రాక్టీస్ హడావిడంతా ఎలా జరుగుతుంది, షూట్కి ఎలా రెడీ అవుతుంది. మెయిన్గా ఏంటంటే మన అక్కడ షూట్ దగ్గర మనం ఏమంటారు, షూటింగ్ చేయడం అనేది ఎలో చేయరు అనమాట. మన యూట్యూబ్ నుంచి కెమెరాస్ ఇవన్నీ ఎలో చేయరు. సో ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఈ బ్యాక్ స్టేజ్ అనేది ఏం జరుగుతుంది అనేది నేను కొన్ని నా సెల్ ఫోన్లో రికార్డ్ చేసి నేను మీకు పంపిస్తాను. బట్ క్లారిటీ కొంచెం అటు ఇటు ఉంటే ప్లీజ్ మీరు నన్ను తిట్టుకోకండి. ఆడియో కూడా అంటే ప్రొఫెషనల్ కెమెరాలో షూట్ చేసే విధానం వేరేలా ఉంటుంది, సెల్ ఫోన్లో చేసేది వేరేలా ఉంటుంది అనమాట. సో ఏదేమైనా మనం బిజీగా ఉన్న, వర్క్స్ ఎలా చేస్తున్నా మనం మెయిన్గా కాపాడుకోవాల్సింది ప్రతి ఒక్కరం మన స్కిన్ని. నా స్కిన్ నన్ను వదిలేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాదే. నేను షూట్స్లో లాంగ్ అవర్స్ అనేది స్పెండ్ చేస్తూ ఆ లైట్ల కింద హీట్లో ఉంటూ ఇంకా లాంగ్ టైం మేకప్ ఉంచుకోవటం, ఇంకా స్ట్రెస్ ఉండటం అనేది ఇదంతా కూడా నా స్కిన్కి నచ్చదు. ఈ సో ఫ్రీ సూపర్ జెంటిల్ కొత్త క్లీన్సర్ని నేను యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి నా స్కిన్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇది ధర్మావై వాళ్ళ హైడ్రా క్లీన్జర్. దీంట్లో కొలైడాల్, ఓట్ మీల్తో పాటు సోడియం PCA అనేది ఉంది. ఇలాంటి బిజీ డేస్ అప్పుడు స్కిన్ని కామ్ చేయడానికి ఈ క్లీన్సర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నా స్కిన్ చూసారా, జీరో టైట్నెస్తో క్లీన్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. ఫేస్ని క్లీన్ చేసుకోవడం అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ధర్మావైవ్ డ్రై స్కిన్ క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. దీంట్లో కూడా కొలైడాల్ ఓట్ మీల్ అనేది ఉంది, ప్లస్ జోజోబా ఆయిల్, సోడియం PCA అండ్ విటమిన్ E కూడా ఉన్నాయి. ఇది pH బ్యాలెన్స్డ్ అవ్వటం వల్ల రోజంతా కూడా స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మెయిన్గా మనం బ్యాక్ స్టేజ్లో పరిగెడుతూ లాంగ్ అవర్స్ మన స్కిన్ని కాపాడాలి అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఇందులో నాకు ఎక్కువగా నచ్చే విషయం ఏంటో చెప్పనా,
ఇది నాన్ గ్రీజీ అండ్ జస్ట్ స్కిన్ పైన అలా స్మూత్గా ఉండిపోతుంది. మెయిన్గా నేను చూపించేది ఏంటి అంటే డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్తో స్ట్రగుల్ అయ్యే వాళ్ళు అండ్ ఎస్పెషల్లీ ఇలా టైం తక్కువ ఉండేటటువంటి మామ్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఈ ధర్మవై ప్రోడక్ట్స్ని చెక్అవుట్ చేయమని హైలీ రికమెండ్ చేస్తున్నాను. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇంకా పింట్ కమెంట్స్లో ఇస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ని మీరు ఐపేరియా స్కిన్ బ్రాండ్స్ వెబ్సైట్ లేదా న్యూట్రిడమ్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు. సో పదండి, నందిని ప్రాక్టీస్ సెషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి ఏంటి, దాని హడావిడి ఏంటి, గోల్ ఏంటి అనేది నేను మీ అందరికి చూపిస్తాను. అండ్ ఒక్క విషయం ఏం చెప్తానంటే, ఈ ప్రొఫెషనల్ కెమెరాస్ అనేవి మనకు అక్కడ ఎలా ఉండదు కాబట్టి నేను నా సెల్ ఫోన్లో షూట్ చేస్తాను. కొంచెం అటు ఇటు సౌండ్ కానివ్వండి, కొంచెం కెమెరామెన్స్ అంత ప్రొఫెషనల్గా నేను తీయలేను కాబట్టి నేను తీసింది కొంచెం చూసి అలా ఎంజాయ్ చేయండి తప్ప తిట్టుకోకండి ప్లీజ్. పదండి వెళ్దాం. Told you if we dance in the blizzard, we are not getting cold. So keep on dancing, baby. Told you if we dance in the blizzard, we are not getting cold. Just keep on moving to the beat. Don't let them get the best of you. When you are under the weather, getting caught in the storm. In the blizzard, we are not getting cold. So keep on dancing, baby. నందు, నీ నడుముకి ఏం పెట్టారు లూజ్ అయిందని? బ్యాక్ ఇస్ హుక్. వాట్ ఏ క్రియేటివిటీ, సూపర్. Told you if we
things get huge. Just keep on moving through the beat. Don't let them get the best of you. When you are under the weather, getting caught in the storm. Do you remember? I told you if we dance in the blizzard, we are not getting cold. So keep on dancing, baby. You know the drama is never ending. Don't let it get the best of you. And all the fake friends just keep pretending. That's how the little things get huge. Paralyzing every pore. Oh, you feel it taking over you. To the center of your core. The lies are getting overused. When you are under the weather, getting caught in the storm. Do you remember? I told you if we dance in the blizzard, we are not getting cold. So keep on dancing, baby. 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 I know the feeling, it's traumatizing. I fall apart piece by piece. No superheroes, no silver linings. Just keep on moving to the beat. Paralyzing every pore. Oh, you feel it taking over you. To the center of your core. The lies are getting overused. When you are under the weather, getting caught in the storm. Not getting cold, so keep on dancing, baby. 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 We fall apart, piece by piece. That's how the little things get huge. Just keep on moving through the beat. Don't let them get the best of you. When you are under the weather, getting caught in the storm. Do you remember? I told you if we dance in the blizzard. సోలోగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అటువంటి మాట్లాడుకుంటూ అక్కడ ఉంది. సరదాగా కాదు, చాలా సీరియస్. అదే సీరియస్గా ఇదన్నమాట సెటప్. పర్ఫార్మెన్స్ ఎవరిది, మేము మాత్రం ఇలా రెడీ అయి కూర్చున్నాం అనమాట.
told you if we dance in the blizzard, we are not getting cold. So keep on dancing, baby. ఎస్ ఫైనల్లీ గంట సేపటి నుంచి తప్పని కూర్చుంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కష్టమే సర్ప్రైజ్లు ఇద్దాం అనుకుంటా. వేరే అనుకుంటే మా ఆయన కూడా వచ్చేసాడు షూటింగ్ ప్యాకప్ చేసుకుని. Feeling it's traumatizing. Babies, no superheroes, no silver linings. Just keep on moving to the. యాక్చువల్లీ నందిని కోసమేమో నాకు కూడా షూటింగ్ తొందరగా అయిపోయింది. లక్కీగా ఫాస్ట్ అనుకుంటూ వచ్చి నీ అదృష్టం టైంకి వచ్చావు. Correct నేను time 2:30 గంటల నుండి ఇక్కడికి వచ్చాను. కరెక్ట్ టైంకి వచ్చి 2:30 గంటలు. The lies are getting overused. When you are under the weather, getting caught in the storm. Do you remember? I told you if we dance in the blizzard, we are not getting cold. So keep on dancing, baby. All the best. Thank you, Sashi Master. All the best. Little things get huge, just keep on moving through the beat. Don't let them get the best of you. When you are under the weather, getting caught in the storm. Do you remember? I told you if we dance in the blizzard, we are not getting cold. So keep on dancing, baby. నేను నీపా అండ్ అలాగే మా ఆయన మా పాప ప్రాక్టీస్కి స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టూడియోస్కి వచ్చేసాం. చలో ఇప్పుడు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. హాయ్ నీపా, చాలా రోజులైంది. అప్పుడప్పుడు అలా మెరుపుతీగలా వచ్చిపోతుంది. ఇప్పుడు తను కూడా మా టీవీలో లాస్ట్ టైం చెప్పాను కదా, నిండు మనసులు ఎస్ సీరియల్ చేస్తుంది, తప్పకుండా చూడండి. మా ఆయన ఫోన్ బతికేస్తున్నాడమ్మా. యాక్చువల్ నందిని కొంచెం తొందరగా రమ్మంది, నేను లేట్గా వచ్చా. ఇప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. చిన్న పనులన్నీ కూడా అలా కంప్లీట్ చేసుకొని వచ్చేవరకు కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. సో స్టేజ్ రిహార్సల్స్ అవుతుంది. Little things get huge. శశి మాస్టర్ వెళ్ళిందా? ఓకే ఓకే ఓకే. హాయ్ కృతి, ఒక్కసారి మా ఛానల్ హాయ్ చెప్పరా ప్లీజ్. ఓకే ఒకసారి అందరం కలిసేసి వస్తాం. ఓకే ఇప్పుడే లంచ్ బ్రేక్ అని వెళ్ళిందంట. ఇదంతా కూడా కంప్లీట్ ప్రాక్టీస్. హలో సో తను ఇప్పుడే బ్రేక్ అని చెప్పేసి వెళ్ళిందంట. ఇదో సెట్ ఇదంతా కూడా ఇలా ఉంటుంది. మళ్ళీ షూటింగ్ రోజు మాత్రం అలా కలకల్లాడుతూ ఉంటుంది. అన్నీ రెడీ అవుతున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ రూమ్స్ అన్నమాట, మా మేకప్ రూమ్స్. బాత్రూమ్ నేను కలుస్తాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటక్క అది?
ఇందాకేమో నన్ను ఫోన్ చేసి తిట్టింది, ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని నీరసంగా ఉంది అంటే ఇదో ఇక్కడే ఎంజాయ్ చేస్తుంది చక్కగా ఫ్రెండ్స్ తో. సర్ప్రైజ్ ఇద్దామని తెలుసా, అదే చెప్పాను ఇప్పుడే ఆకలేస్తుంది లంచ్ చేసి వస్తానని చెప్పేసి వచ్చింది. Too much of hard work, huh? Hard work, huh? Look at my legs. అయ్యో ఇప్పుడు కడుక్కున్నా కాబట్టి పోయింది. అసలు మా ఛానల్ హైలైట్ ఏమో చెప్తావా? నువ్వు బాబుడు ఆయన బాడీలో ఒక పార్ట్ ని ఇప్పుడు చెవు దగ్గర నుండి కింది దింపాడు. ఆ పార్ట్ ఏంటో తెలుసా? ఇప్పటికీ ఆయన కుడి చేతిలోనే ఉంది. అదే అది దా. హాయ్ అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మా నాన్న టీ-షర్ట్ కి జూమింగ్. When God made daughters, He gave me the best. ఎవరు విక్కీ? నేనేనా? సపక్ 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 సపక్. నీ కూతురు లాంటి దాన్నే కాదు, నాన్న నీకు తండ్రి లాంటాడు. అయితే ఆయనకు నేను కూతురు లాంటి దాన్నే కదా. డాన్స్ చేసి దాని మైండ్ దోబింది అనమాట. నందిని సో మచ్ హార్డ్ వర్క్, చర్మం లేచిపోతుంది ఇక్కడ పాపం. కాదు వాళ్ళు లంచ్ చేసే టైం ఏంటో చెప్పనా? మీ అబ్బాయి అని 4:44 అంటే మేము స్నాక్స్ తినేటానికి లంచ్ తింటున్నాం. వెరీ గుడ్. మీ కాలం చూస్తే తెలిసిపోయింది ఇదో చర్మం ఊడిపోయింది. ఏదైతే మీకు మీ ఇద్దరు తినిపించుకుంటున్నారు బాగా ఒకరికొకరు. నువ్వు తినవు కదా మమ్మీ ఇవన్నీ. నేను బిర్యానీ తిననా? డైట్ అని చెప్పేసి అదో ఇదో ఇంకా ఇద్దరు లాగిచ్చేస్తూ. నీపా చూసావా అన్యాయం? నేనంట బిర్యానీ తిన్నంట. అన్న ఎప్పుడు కదా నాకు అన్యాయం చేస్తున్నారు నా పిల్లలు. మాస్టర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. హలో మాస్టర్, ఇందాక లైటింగ్ లేదు అక్కడ. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది తెలుసా? ఈ ప్రీతి కంటే బాగుంది క్యూట్ గా. నీకు అంటే ప్రీతికి బాగుందిలే. నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కదా. యాక్చువల్లీ అది ట్రయల్ చేసి ఆల్మోస్ట్ 3 years నుంచి ట్రై చేస్తున్నా. నాకు చేపించాను, నాకు చేసేసాను. దానికి ట్రయల్ చేపించాను ఫస్ట్. అలాగే చేయరా అంటే చెప్తే మళ్ళీ అయ్యో. రూమ్ పార్ట్నర్ భూమిక గారు హాయ్. మా మేడం అంతే ఛానల్ కి హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ అందరికి నమస్కారం. మీ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నారు. థాంక్యూ సో మచ్. సో థాంక్స్ అ లాట్, మీన్స్ అ లాట్. మీరందరూ బాగున్నారా? బిందాస్. నేను బాగున్నాను ఇట్లా. రాజనందిని అయితే మ్యామ్ సీరియస్ గా షీ ఇస్ కిల్లింగ్ ఇట్. పర్ఫార్మెన్స్ స్టేజ్ ని ఎక్స్ప్రెషన్. లాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నేను చెప్పాను కదా, ఆ ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీ అంటే మస్ట్ అంతే. ప్రాపర్టీ సీరియస్ గా బిగ్ ఫ్యాన్ ఆఫ్ లైక్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. కాదు మీ ఎనర్జీ లెవెల్స్ నందినికి కూడా వస్తే బాగుంటదని నా ఆశ. ఏం చేస్తాను మీరు ఎనర్జీకి? నందిని ఏజ్ లో నేను ఒక స్టెప్ కూడా రావట్లేదు తెలుసా? రాలేదు తెలుసా? రాగ సంగతులు, రాగి సంగతులు, పొడి సాంబారు. కన్నడ మన సైడ్ రాగి ముట్ట. సూపర్. Looking pretty. You always look pretty. Yeah, she's looking pretty. Thank you so much. Love the combination. Thank you. Subscribe చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మీరు చేయరా మేడం అంతా యూట్యూబ్ ఛానల్? సరదాగా ఏదో అంటున్నానంతే. తనకి తెలుగు అంత ప్రాపర్ గా రాదు. బట్ మన ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో అండ్ అలాగే ఇక్కడ కూడా రెగ్యులర్ గా చేస్తుంటది. లాంగ్వేజెస్ సరిగ్గా రాకుండా పాటల్లో ఎక్స్ప్రెషన్ మాత్రం ఎరగదీస్తాను. బట్ సీరియస్లీ నేను నందిని షూట్ అప్పుడు డే అంతా కూడా రూమ్ లో ఇక్కడ ఉంటాను నందిని పర్ఫార్మెన్స్ టైమ్ లో. నేను అసలు ఫుడ్ కూడా తిండు. మన ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుందో తెలియదు. మ్యామ్ నో మ్యామ్ ప్లీజ్ మనం వెళ్ళిపోతున్నాం. సిగ్గులు సీరియస్లీ I'm not able to do your expression that is famous.
అదే శశి మాస్టర్ అక్కడే ఉన్నారు. ఇప్పుడే మీ గురించి చెప్తున్నారు. అసలు శశి మాస్టర్ అంటే ప్రాపర్టీ అంటే శశి మాస్టర్ సూపర్ గా ఉంటుంది. యాక్చువల్లీ This encouraged by contestant. yes మీకిందన్న సర్ ఏం చెప్తారు ఏం అర్థం నో సర్ ఐ సర్ థ్యాంక్ యూ మ్యామ్ థాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డోంట్ forget to subscribe like ఛానల్ పేరు ఫస్ట్ మేడం అంతే సబ్స్క్రైబ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ లేదంటే చెప్పులు కుడతాం. ఇప్పుడే తిన్నా దరిద్రం ఏంటంటే తిన్న వెంటనే ఇప్పుడు మీదే టైం. నడు చలో స్టెప్ చేస్తాను చూడు. ఓకే Just keep on moving. సో పాప అక్కడేమో బైట్స్ తీసుకుంటున్నారు. షీఈస్ బిజీ. సో అదండి నందిని డీ ప్రాక్టీస్ హడావిడంతా కూడా మీరు చూసారు కదా. సో ఇంటికి వచ్చేసి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ వేసుకొని కూర్చుండిపోయాను అనమాట. మధ్యలో నా ఫోన్ అనేది ఛార్జింగ్ అయిపోయింది. నేను ఛార్జర్ తీసుకెళ్ళలేదు అండ్ అలాగే పవర్ బ్యాంక్ తీసుకెళ్ళలేదు. పాపం ఎవరి కాళ్ళకి డాన్స్ చేస్తూ కష్టపడుతూ ఉన్నారు. ఇంకా ఛార్జర్ ఇవ్వండి అని వాళ్ళు ఎవరిని అడగాలని కూడా అనిపించలేదు అనమాట. ఒక్కొక్కరు అలా చెమటలు కారుస్తున్నారు. సీరియస్లీ అందరికీ, మా పాపనే కాదండి అక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసేది ఒక 3-4 నిమిషాల డాన్స్ మాత్రమే, బట్ దాని వెనకాల 10-15 రోజుల నుంచి వాళ్ళు అలా చెమటలు కారుస్తూ ఉంటారు. సో డెఫినెట్గా మీరందరూ కూడా డీ ప్రోగ్రామ్ చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటెస్టెంట్స్ అందరికీ కూడా మా తరపున ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను. సో ప్లీజ్ మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి డెఫినెట్గా చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి వీడియో నచ్చిందని కోరుకుంటూ నందినికి కూడా మీ విషెస్ బ్లెస్సింగ్స్ అందించండి. అంటే కొంచెం పర్సనల్గా కూతురు కదా అందుకని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. ఎనీవేస్ సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో వీడియోస్ అనేది కొంచెం లేట్ అయింది, కొంచెం క్లారిటీ అటు ఇటు అయితే మళ్ళీ చెప్తున్నాను, తిట్టుకోకండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.